అంత అంత బాగా తీశారు. అండ్ నీ వరకు మాట్లాడాలంటే ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ హీరోయిజంలోకి యు ఆర్ హెల్ బెంట్ అపాన్ బికమింగ్ ఎ రెగ్యులర్ హీరో. దానిలో అసలు ఇంకా నో సెకండ్ థాట్ దాని గురించి. అసలు నువ్వు ఏ పారాడైమ్‌లోకి వెళ్ళాలని, ఏ ఫుట్ స్టెప్స్‌లోకి వెళ్ళాలని, అసలు నీ తాలూకు వ్యూ పాయింట్ ఎలా ఉంది ఇప్పుడు? నాకు ఎంగేజింగ్ స్టోరీస్ సార్. అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ ఫార్మాటెడ్ ఫిలిమ్స్. పక్కగా ఇలా ఈ పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, ఇక్కడ కామెడీ. ఐ వాంట్ టు మేక్ స్టోరీ టెల్లింగ్ ఇంట్రెస్టింగ్ సార్. ఈ నెక్స్ట్ అంటే ఎంటర్టైనింగ్ వేలో కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఏదైనా సరే సార్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ సీరియస్ టాపిక్ ఉన్నా చెప్పే విధానం బట్టే అవతల పర్సన్ అటెన్షన్ దొరుకుతుంది మనకి. సో ఐఎమ్ ట్రైంగ్ టు గ్రాప్ దట్ అటెన్షన్. కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చేయాలని సార్. కాన్సెప్ట్ ఫిల్మ్, నాట్ కమర్షియల్. ఐ వాంట్ టు టేక్ ఏ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ని ఎంటర్టైనింగ్ కమర్షియలైజ్ చేసి ఎలాగైనా అంటే అప్పుడు గేమ్ యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు సమ్మర్ కోసం వద్దామని నేను ఫిక్స్ అయ్యి వచ్చాను నేను. సో దిస్ ఈజ్ మై కాన్సెప్ట్ బిహైండ్ మేకింగ్ అక్కడమ్మ ఇక్కడమ్మ. సో నౌ ఇఫ్ ఐఎమ్ టార్గెటింగ్ సంథింగ్, నేను యూత్ సెంట్రిక్ ఫిలిం చేస్తున్నాను అనుకోండి సార్, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అట్రాక్టివ్గా అటెన్షన్ ఇస్తారు నాకు, నేను ఏం చెప్తే అటెన్షన్ ఇచ్చి వీడేదో చెప్తున్నాడు రా అని అటెన్షన్ ఇస్తారో అలాంటి కాన్సెప్టే తీసుకుందాం. ఓకే, బట్ వాజ్ దిస్ జర్నీ టఫర్ ఫర్ యూ? లైక్ ఒక టెలివిజన్ సెలబ్రిటీ స్టేటస్ నుంచి ఒక సెల్యులాయిడ్ మీదకి. వెరీ టఫ్ సార్, నిజంగా చాలా టఫ్. వాట్ వాజ్ యువర్ మెయిన్ ఛాలెంజ్ ప్రదీప్? మెయిన్ ఛాలెంజ్ ఇస్ బిలీఫ్ సిస్టమ్ సార్. బికాజ్ జరుగుతున్న పరిస్థితులు అంటే అక్కడ సిస్టమ్ వేరు, ఇక్కడ సిస్టమ్ వేరు కదా సార్. బట్ ఏదైనా రెండు చూసే ఆడియన్స్ ఏమైనా కూడా మన ప్రెజెంటేషన్ వల్ల టఫ్గా ఉంటుంది. వాట్ యు మేక్, ఇప్పుడు మనం ఒక సినిమా కథని సెలెక్ట్ చేసుకుని ఆ సినిమాని సిల్వర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి దర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవ్వాలి. మనల్ని బిలీవ్ చేయాలి వాళ్ళు. ఓకే, ఇది ఇది చేస్తే ఓకేనా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, లేకపోతే దీనికి ఇంత ఖర్చు అవుతుందా, ఇది మళ్ళీ మనం రికవర్ చేయగలమా. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బిలీఫ్ రావాలి. వీటిలన్నిటికీ ముఖ్య కారణం నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మనం చెప్పే కథ, మన చేతిలో కాంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా బిలీఫ్ సిస్టమ్ సరౌండ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది బట్ నమ్మకం తక్కువ సార్. నేను మంచి కథ చెప్తే, ఇలాంటి కథ ఈ అబ్బాయి చెప్తే చూస్తారు, వర్కౌట్ అవుతుంది. సో అక్కడ బిలీఫ్ సిస్టమ్ వస్తుంది. మా డిఓపిని తీసుకొచ్చి కథ చెప్తే, అన్న నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కథ ఇలా తీస్తామని. సరే అన్న తీద్దాం, బాగుంటుంది కదా అని. సో అప్పుడు ఏంటి, ఒక్కసారి వాళ్ళు నమ్మడం మొదలెట్టిన తర్వాత దే ఫాలో ఎ ప్యాటర్న్. అప్పుడు ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అరే ఈ సినిమాని 10 లైట్లు తండి, మొత్తం ఇలా వేసి ఇలా బౌన్స్ వేద్దాం, ఇలా వేద్దాం, కలర్స్ వేద్దాం అని ఎవరు ఆలోచించలేదు. దీనిని నైట్ ఎఫెక్ట్లో ఎలా తీద్దాం, ఎకనామికల్ ఏం చేస్తే స్మార్ట్ వర్క్ చేయాలి, గుడ్డి దీపంలో ఎలా తీయాలి. సో ఇవన్నిటిని ఏమవుతాయంటే సార్, బిలీఫ్ సిస్టమ్ అది క్రియేట్ చేసుకోవడం టఫ్ సార్. ఫస్ట్ నాకు తెలిసి నేను అది స్టార్టింగ్ స్టేజెస్ మేము ప్రీ ప్రొడక్షన్స్లో బిలీవ్ చేసి డిసైడ్ అయిన పాయింట్ ఫస్ట్ ఏంటంటే, అందుకే ఇలాంటి ఒక టీం ఫామ్ అయింది సార్. మా అంత ప్యాషనెట్ పీపుల్ ఎవరున్నారా అని ఎతికాం సార్. రాదర్ దెన్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి, లేదు సార్ మనం చేస్తే ఆడుతుంది, మీరు 10 రూపాయలు పెడితే 15 రూపాయలు వస్తాయి, అయితే పెద్ద పెద్ద పేర్లు ఉంటే మనకి బిజినెస్ బాగా అవుతుందని ఏ ఫార్మాట్ మేము ఫాలో అవ్వలేదు సార్. సో వి థాట్ మనల్ని బిలీవ్ చేసే వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చాం. బికాజ్ వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది, వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, ఆ హంగర్ కావాలి కదా. సో ఆ హంగర్ ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేసాం సార్. సో అందుకని నాకు స్టార్టింగ్ టఫ్ అనిపించింది. అందరూ వచ్చేసిన తర్వాత ఇట్ వాజ్ కేక్ వాక్. హంగ్రీ మంకీస్. ఎస్, వెరీ హంగ్రీ మంకీస్. అస్సలు నిద్రపోదు సార్ అసలు. అంటే అది ఎడిట్ సూట్ నుంచి కానీ, డిఐఎల్ నుంచి కానీ, కలర్ కరెక్షన్స్, సీజీ ఏం జరుగుతున్నా ఎవ్రీ టైమ్ ఒక క్రియేటివ్ డిస్కషన్ చాలా బాగా జరిగేది. ఎవరు మీకు అసలు బేసిక్గా హూ ఇస్ ది టార్చ్ బ్యారర్ అంటారే, అసలు ఒకళ్ళని ఫాలో అవుతాం, ఒక ప్రొడక్షన్, ఒక ప్రాజెక్టు, ఇట్ నీడ్ నాట్ బి నెసెసరీలీ ఎ ఫిల్మ్, బట్ ఒక వర్క్ ఏదైనా ఒక ఎక్స్కర్షన్కి వెళ్దాం అనుకున్నా, సరే వాడు ఏదో ప్లాన్ చేస్తారా, వాడితో మనం ట్రావెల్ అయిపోతాం, వాడు ఏం చెప్తారు. ఐ థింక్ నితిన్ భరత్ సార్. నితిన్, మై డైరెక్టర్స్, వి ఆల్ గేవ్ దట్ ఫ్రీడమ్ అండ్ వాళ్ళ డెసిషన్ మీద మాకు చాలా నమ్మకం. బికాజ్ వాళ్ళు ఇద్దరు ఆలోచించే విధానం కానీ దాన్ని ఆల్రెడీ వాళ్ళిద్దరి దగ్గర ఫిల్టర్ అయిపోద్ది సార్. ఏదైనా ఐడియా డైరెక్ట్ త్రో చేయరు, వాళ్ళిద్దరూ డిస్కషన్ జరిగి అది నాంతది, వాళ్ళిద్దరి మధ్యలో డిబేట్ జరుగుతుంది, ఫైనల్లీ ఒక ప్రోడక్ట్తో వస్తారు ఒక టాపిక్ మీద. ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాం అన్న, ఇది ఇలా అయితే బాగుంటుంది, వాట్ డ్యూ సే, ఇదే మా డిస్కషన్. నేను ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తాను దానికి. ఓకే, ఇప్పుడు అరకు లాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ద హోల్ ఫస్ట్ హాఫ్ని షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇట్స్ అ వెరీ టఫ్ కాల్.
అవుట్డోర్ షూటింగ్లో ఇంతమంది యాక్టర్స్తో డే అండ్ నైట్ షూట్ చేయాలి అక్కడ, అండ్ ఎకనామికల్లీ అన్ని ప్లేస్మెంట్స్ జరగాలి అక్కడ. ఎస్. సో దెన్ వీ డిసైడెడ్ వాట్ వీ కెన్ డూ. ఓకే, మీ ఆప్షన్ చాలా బాగుంది, ఏ టైంలో వెళ్దాం? మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వెళ్తే మిస్ట్, ఫాగ్, మనకు ఆ ఫీల్ దొరుకుతుంది, ఈ కలర్ లైటింగ్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఈ ప్లానింగ్ జరిగిపోయిన తర్వాత మేము ఏంటంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వెళ్ళాలంటే ఎలాగా, ఆ టైంలో మనం షూట్ చేయాలంటే ఏంటి పరిస్థితులు ఏంటి. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఓకే. సో బిఫోర్ అక్టోబర్ కమ్స్ మేము దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. ఎలా చేయొచ్చు, లెక్కకి వెళ్ళినప్పుడు ఏ ఏరియా తీసుకోవచ్చు, సో ప్రొడక్షన్ టీం వెళ్ళినప్పుడు స్టే అంతా ఎక్కడ పెట్టచ్చు, ఇలా ట్రాన్స్పోర్ట్ ఎలా చేసుకోవచ్చు. ఇదో రెక్కి ఓ రౌండ్ వేసి వచ్చేసిన తర్వాత వాళ్ళ డెసిషన్కి మా సపోర్ట్ సరిపోయింది అంతే ఇంకా. సో దే ఆర్ బీన్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో నా దగ్గరికి వస్తున్నప్పుడే భారీగా అన్న మనం స్విట్జర్లాండ్ వెళ్దాం, మనం ఫస్ట్ సినిమా కదా కొంచెం సరదాలు తీర్చుకుందామని ఏ రోజు లేరు పాపం అసలు. అదే సరదాలు తీర్చుకోవడం మొదలెడితే సరదా తీరిపోతుంది, అది గ్యారంటీ తీరిపోతుంది, తీర్చేస్తారు. తీర్చేస్తారు. అంటే ఈ బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోవడం కానీ, లేకపోతే ప్లాన్డ్ వర్క్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యి దాని తాలూకు మళ్ళీ మీ మీద పడి అలాగెక్కడ అలాంటి లేదు సార్, ఎప్పుడు సిచ్యువేషన్ అసలు జరగలేదు సార్. వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. మేము ఏంటంటే ఇంతమంది యాక్టర్స్ని కోఆర్డినేట్ చేస్తున్నాము, డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేస్తున్నాము, అవుట్డోర్ చేస్తున్నాము, హైదరాబాద్ చేస్తున్నాం. సో ఎందుకంటే అందరు టీమ్ మెంబర్స్ కలిసి ఫామ్ అయ్యాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ మ్యాండేటరీ ప్రొడక్షన్ హౌస్కి ఇన్ఫార్మ్ చేయాలి, మీరే ప్రొడక్షన్ మీరే. సో మెయిల్ పెట్టాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, ఇలా జరగలేదు సార్. ఇది ఇట్ వాజ్ కో ఎగ్జిస్టింగ్, అందరు కలిసి ఇది క్రియేట్ చేసింది కాబట్టి వర్కింగ్ టుగెదర్. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండ్ వెరీ అదో ఎనర్జీ సార్. అది ప్రోడక్ట్ ని ఆ ఎనర్జీస్ టుగెదర్నెస్ ఈజ్ ఎనర్జీ. యా, అందరూ వెరీ టాలెంటెడ్, ఎవ్రీబడి ఆర్ హంగ్రీ టు టెల్ సంథింగ్ వాళ్ళ ఆర్ట్ ఫామ్ని. మా ఆర్ట్ డైరెక్టర్, ఇప్పుడు నేను ర్యాండమ్లీ నాకు ఆర్ట్ డైరెక్టర్స్ చాలామంది తెలుసండి, నేను రిక్వెస్ట్ చేసి అడిగి నేను సినిమా తిన్నా. బట్ వెన్ ఐ మెట్ తేజ, ఈజ్ ప్యాషనేట్. అంటే ఏంటంటే ఫ్రేమ్లో కనిపించేది తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు. ఓకే అన్న మీరు బట్టలు వేసేసుకున్నారు ఇదని, మా స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా ఆయన కూర్చుని అయితే నేను వాల్ కలర్ కొంచెం గ్రీన్ మెయింటైన్ చేస్తాను, మీరు డిఓపి గారు మీకు సటిల్ కలర్స్ అంటున్నారు కదా, నేను బ్యాక్ డ్రాప్స్ అన్ని లేవాను, ఆ అమ్మాయికి ఈ కలర్ డ్రెస్సెస్ తీసుకుందాం, ఈ కలర్స్. వీ హ్యావ్ మా డిజైనరు, మా ఆర్ట్ డైరెక్టరు, మా డిఓపి కూడా మా డిస్కషన్స్లో ఉన్నారు. ఎగ్జాక్ట్. ఎందుకంటే అలా జరగబట్టే అంత కంప్లీట్నెస్ ఆ వరల్డ్లోకి మీరు వెళ్తారు. ఎస్, దట్స్ వరల్డ్ బిల్డింగ్ అంటారే, ఆ వరల్డ్ బిల్డింగ్ జరిగింది. పూర్వం రాజ్ కపూర్ గారిని, దేవానంద్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా కెమెరామెన్లు, ఆర్ట్ డైరెక్టర్లు వాళ్ళు సేమ్ టీమ్, ఎక్కడ అసలు ఒక్కళ్ళు మారిన సందర్భాలు లేవు. ఆ ప్యాటర్న్ చాలా మంచిది. అండ్ కమింగ్ టు యువర్ ఓన్ పర్సనల్ థింగ్, ఇప్పుడు నువ్వు యు ఆర్ నాట్ ఎ టీనేజర్ వెన్ యూ ఎంటర్డ్ ది ఫిల్మ్స్. 30 రోజుల్లో ప్రేమించడం అలా తీసుకుంటే కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో అంటే యు ఆర్ స్లైట్లీ ఓల్డర్ దాన్ వాట్ ఏ రెగ్యులర్ సినిమా హీరో షుడ్ బి. ఓకే, ఇక్కడ నీ టార్గెట్స్ ఏంటని నీకు ఎలా? ఓకే, నువ్వు ఇందాక అన్నావు కంటెంట్ ఓరియంటెడ్ అని, బట్ కంటెంట్ ఓరియంటేషన్ కూడా ఒక హీరోయిజం కావాలి. నువ్వు మైల్డ్గా ఉంటావా, వైల్డ్గా ఉంటావా, షౌట్ చేస్తావా, కోర్టులో శివాజీ అరిచినట్టుగా, అసలు అదొక రకమైన హీరోయిజం. అండ్ మన ప్రియదర్శిది అంత సటిల్గా ఉంటుంది, తనదొక హీరోయిజం కోర్టు సినిమాలో. ఇప్పుడు విచ్ ప్యాత్ యూ వాంట్ టు రియల్లీ గో ఆన్ టు నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి? ఒక రొమాంటిక్ హీరో, రొమాంటిసిజమా, లేకపోతే యాక్షన్? మనకున్నవే తక్కువ జోనర్స్. అంటే నేను ఒకే దాని మీద స్టిక్ అయ్యే ఏజ్కి ఇంకా నేను రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది సార్ నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అండ్ డిఫరెంట్ ఫామ్స్లో ఎక్స్పెరిమెంట్ చేయగలిగే స్కోప్ ఉన్న టైం సార్ ఇది. ఎగ్జాక్ట్లీ ఫర్ కమింగ్ 4-5 years అనుకుందాం సార్. ఫర్ సపోజ్ మై డ్రీమ్ ఈజ్ మై వర్క్ ప్లాన్ నేను ఎలా వెళ్దాం అంటే దిస్ 5 years ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ మీ. వాట్ ఐ డిసైడ్, వాట్ ఐ రిజిస్టర్ టు పీపుల్ షుడ్ బి డెలివర్డ్. అదే ఇంకా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ చేసే ఏజ్ కానీ స్పేస్ కానీ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టక్ ఒక చోటే, బికాస్ అది ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఏజ్ ఇస్
నెవర్ నాట్ ఎక్కడ ఉండదు. బట్ ఆ ఏజ్ విల్ డిఫైన్ ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయాలి. మరి నేను ఇప్పుడు స్కూల్ పిల్లాడిదిలో లేదా అవి చేయలేను. స్కూల్ అదే అంటే జస్ట్ 10th పాస్ అయిన ఇంటర్ లవ్ స్టోరీస్ నేను చేయను. బట్ నువ్వు కాంపిటీషన్ ఇచ్చేటట్టుగా నువ్వు స్లిమ్ అయిపోయి పూర్వం కన్నా కూడా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి ఫిట్ సార్, హెల్దీ అంతే. సో అది ఆటోమేటిక్లీ బయటకి అలాగే చెప్తారులే. లేదు సార్, నిజంగా నేను ఐఎమ్ హ్యాపీ సార్, అంతే. ఐఎమ్ హ్యాపీ, మై హ్యాపీనెస్ ఇస్ గివింగ్ మీ హెల్త్. సో అంతే, అంతకంటే ఏం లేదు. బికాస్ మీరు ఇందాక అన్నట్టు నేను ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి, నేను యాక్షన్ బ్యాక్ చేయాలి, సో నేను బాడీ బిల్డ్ చేసి సిక్స్ ప్యాక్ చేసి రెడీగా ఉండాలి ఎప్పుడైనా. సో ఒక సినిమాకి అవసరమైతే ఒక సినిమాకి చేయాలి, కానీ అది రెడీ ఉంది కదా అని అన్నీ అలాంటి కథలు తీసుకోకూడదు. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యడం వేరు, రెడీ అయిపోయి ఇప్పుడు రండి నేను రెడీగా ఉన్నాను నాకు ఇలాంటివే కావాలని కూర్చోవడం వేరు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ రెడీ ఫర్ అప్కమింగ్ ఫిలిమ్స్, ఐ వాంట్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ మై నెక్స్ట్ ఫిలిం. యువర్ నెక్స్ట్ ఫిల్మ్. ఓకే, అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ముందు ఆయన మిమ్మల్ని ప్రమోట్ చేశారు, నెక్స్ట్ ఏమో పెద్ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు సపోర్ట్ చేసి అసలు హి హస్ గివెన్ ఏ వెరీ హ్యూజ్ డ్యూరేషన్ ఫర్ యూ. ఒక ఫిల్మ్ మీద ఆయన మీద తీసేశారు మీరు, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కదా. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ ప్రదీప్? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ సార్. చరణ్ గారు అప్పుడప్పుడు అడపదడప కలుస్తూ ఉంటాను నేను, ఎప్పుడు కుదిరినా వెళ్ళి కలుస్తూ ఉంటాం. వీ హ్యావ్ ఎ నైస్ బాండింగ్. ఆయన చూపించే లవ్ అంతా ఆయనకి చాలా ఇష్టం సార్. స్టార్టింగ్ స్టేజెస్ నుంచి నా టీవీ షోస్ ఫాలో అయ్యారు ఆయన. సో హీ ఆల్వేస్ ఏ యూనిక్ స్టైల్. అది అంటే రేర్గా వస్తారు ఒకళ్ళు, వాళ్ళ మార్క్ ఉంటుంది కదా. నేను ఎక్కడున్నా ఇంట్లో మా అమ్మ టీవీ చూస్తున్నా వినిపిస్తే నువ్వని తెలిసిపోతుంది నాకు. సో చాలా స్ట్రాంగ్గా ఫాలో అయ్యారు సార్, అన్నీ ఇష్టం ఆయనకి. సో పెద్ద షూటింగ్కి వెళ్ళడం జరిగింది, నేను పెద్ద షూటింగ్కి వెళ్ళి చరణ్ కలవడం జరిగింది. సో ఐ స్పెండ్ వన్ హోల్ డే విత్ హిమ్ పెద్ద షూటింగ్లో త్రూ అవుట్. ఫెంటాస్టిక్ విజువల్స్, అసలు ఆ మేకింగ్ స్టైల్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఐ థింక్ దిస్ టైమ్ ఇట్ విల్ బి అ హ్యూజ్ సెన్సేషన్ సార్. అసలు వాళ్ళు తీసుకుంటున్న కేర్ కానీ, అంటే ఆ సినిమాని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు సార్. కమర్షియల్స్ అంటే గ్లోబల్ స్టార్ హీస్, సో గ్లోబల్ స్టార్ని అలాగే ప్రజెంట్ చేస్తారు అని అనిపించింది. సో ఈ అన్ని డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, సినిమా ఇలా జరుగుతుంది అన్న, ఇట్లా చేసాము అని ట్రైలర్ చూడడము, సినిమా లైన్ కొంచెం డిస్కస్ చేయడము. ఐ థింక్ ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా సరదాగా ఉంది. యు ఆర్ వెరీ లక్కీ ఆయన అంటారట. అంటే నువ్వు చెప్తే వినే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి నువ్వు ఏం చెప్దాం అనుకున్నావో చాలా బాగా చెప్తున్నావు, అంటే మంచి లైన్ తీసుకొని చెప్తున్నావు. ఈ కరెంట్ వరల్డ్, స్ట్రెస్ వరల్డ్, ఇంత హెవీ యాక్షన్ ప్యాక్డ్ మీరు అన్నట్టు హై ఆక్టెన్ ఫిలిమ్స్ మధ్యలో ఇట్స్ కూలెస్ట్ రిలీఫ్ ఈ కథ నాకు అన్నారు ఆయన. సో అంటే అన్న ఇట్లా మీ ద్వారా నేను ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.